హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను కుట్లల్లో భాగంగా వైప్డ్ చైన్ స్టిచ్ అనే దాన్ని నేర్పిద్దామని అనుకుంటున్నానండి. దీనికి మామూలుగా యాజ్ యూజువల్ మనకు ఒక క్లాత్, దారము అయితే ఏంటంటే 2 రంగుల దారాలు వేసుకుంటే చాలా బాగా వస్తుంది. కానీ నేను ఒక దారంతో వేస్తున్నాను. దీనికి ఏంటంటే మనం ఇలాగా 2 లైన్లు వేసుకోవాలన్నమాట. ఓకే, చూసారా? ఇలా 2 లైన్లు వేసుకుని ముందర గొలుసు కుట్టు కుట్టుకోవాలి. ఓకే, నేను కుట్టు చూపిస్తున్నాను. ఓకేనా, గొలుసులే కొంచెం మనం దూరంగా వేసుకుంటే దాని లూపుల్లోంచి మళ్ళీ వస్తుంది అన్నమాట కుట్టు. బాగా గట్టిగా లాగేయకుండా గొలుసుల్ని కొంచెం అలా గొలుసులు మనం కనిపించేట్టుగా. అన్ని కుట్లు కూడా చిన్న చిన్న వేరియేషన్స్ తోటే రకరకాల కుట్లు అన్నట్టుగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లైన్ వేసేసాం కదా, ఇప్పుడు సెకండ్ లైన్ వేద్దాం. కాకపోతే ఏంటంటే లైన్లు 2 కూడా సమానంగా వేసుకుంటేనే ఆ లూప్లోంచి మనం మళ్ళీ తీసుకుని వేసుకోవడానికి అవుతుంది. చూసారా? ఇప్పుడు మనం ఇలా వేసామా 2 లైన్లును. ఇప్పుడు సూది మామూలుగా కిందకి దించేద్దాం. దించేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ ఇది ఉంటుంది కదా, ఫస్ట్ గొలుసులోంచి మనం ఈ మధ్యలోంచి తీసుకోవాలన్నమాట. చూడండి, తీసుకుని ఈ పై లైన్ మళ్ళీ గొలుసు ఉంది కదా, ఇందులోంచి మనం తీయాలి. అదిగో చూసారా, ఇలా వస్తుంది. మళ్ళీ దించేసుకుని మళ్ళీ పక్క దాంట్లోకి వేసుకోవాలి. అయితే ఏంటంటే ఈ 2 లైన్లు మనం ఒక కలరును, ఈ లూప్ వేస్తున్నాం కదా, దీన్ని మనం వేరే దారంతో వేసుకుంటే అది ఇంకా కరెక్ట్గా మనకి చాలా అందంగా ఉంటుందన్నమాట. నా దగ్గర విచ్చి దారం ఈ కలర్ ఒక్కటే ఉంది, అందువల్ల నేను దీంతో మీకు చెప్పేస్తున్నాను. చూసారా ఎలా వస్తుందో? నిచ్చెన కుట్టులా కూడా వస్తుంది. చూసారా?
చూసారు ఇప్పుడు మీకు అర్థమైందా? ఇలాగ 2 లైన్లు వేసుకుని మనం ఈ గొలుసులోంచి ఈ గొలుసులోకి దించేసుకోవడం, మళ్ళీ ఈ గొలుసులోంచి మళ్ళీ ఈ గొలుసులోకి, అలాగ మనం అడ్డంగా అలాగ వస్తుంది. దీన్ని వైపుడ్ చైన్ స్టిచ్ అంటారు. చక్కగా మనం అంచులు అవన్నీ కూడా కుట్టుకుంటే ఇలాంటి వర్క్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.